హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, శారీస్. అస్సలు మీతో మాట్లాడి నేను చాలా రోజులు అవుతుంది. ఏదో చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాను. మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు అనమాట. ఇక ముందు నుంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కొంచెం బిజీ అయ్యాను అనమాట. ఈ వారం రోజుల మించి నా వర్క్ అంతా ఆగిపోయింది. నేను టైలరింగ్ కూడా అస్సలు చేయట్లేదు. అదంతా కూడా నేను ఈ వీడియోలో వీలైనంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే మనం శారీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. శారీస్ అయితే చాలా బాగున్నాయి, చూశారు కదా. నన్ను ఇవి కామెంట్స్లో అడిగారనమాట. ఈ ఛానల్ కాదు, ఇంకొక ఛానల్లో. నాకు వచ్చేసి 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ అంటే ఆ ఛానల్లో ఒక వీడియో అయితే మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు అనమాట. చాలా చాలా బాగా ట్రెండ్ అయింది. దానివల్ల నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నాను. అందుకని వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు వాట్సాప్లో కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. మేడం, మాకు శారీస్ కావాలి, మీరు శారీస్ అయితే చూపించండి అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఆ ఛానల్లో వీడియో కూడా పెట్టాను అనమాట. 3 వీడియోస్ పెట్టాను శారీస్ అయితే. ఒకసారి మీరు ఆ ఛానల్ కూడా ఒకసారి చూసి వీడియోస్ శారీస్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. నేను చేసే ఆన్లైన్ బిజినెస్ కూడా ఏంటో కూడా మీకు ఆ ఛానల్లో అయితే తెలిసిద్ది అనమాట. ఈ ఛానల్లో అయితే నేను కొంచెం సస్పెన్స్ అయితే పెడతాను మీకు వచ్చేసి, నేను ఏం చేస్తానని ఏంటనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. ఎందుకంటే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ ఈ ఛానల్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి శారీస్ చూశారు కదా, ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్, కుప్పటం అండ్ కంచి బార్డరు, టెంపుల్ డిజైను, నెక్స్ట్ వచ్చేసి కడ్డీ బార్డరు, అట్లా చాలా. ఇది పోచంపల్లి బార్డర్ అనమాట. చాలా రకాలైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనల్ని శారీస్ అడిగారు కదా, వాళ్ళ కోసం అయితే నేను మన దగ్గరలో ఉన్న షావుకార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళనైతే నేను రిక్వెస్ట్ చేసి మరి ఈ వీడియో, మామూలుగా అయితే మాకు ఇక్కడ షావుకార్లు వీడియో తీసుకునేవారు అనమాట. ఎందుకంటే శారీస్ అనేవి బయటకు వెళ్ళిపోతే ఈ రకాలు బయటికి వెళ్ళి వేరే వాళ్ళు అట్లా కొంచెం ఆ బిజినెస్ పరంగా అయితే వాళ్ళు చూపించరు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి మరి నేను వీడియోస్ అయితే తీసుకొని వచ్చాను. కొన్ని శారీస్ అయితే మనకు చూపించారనమాట, ఎక్కువ మొత్తంలో అయితే చూపించలేదు. మీకు ఇంకా కావాలంటే వాటిలో రకాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా నాకు వాట్సాప్ అయితే చేయండి. ఆ శారీ రేటు కూడా నేను వాళ్ళని అడిగి మీకు అయితే పెడతానమాట. ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్న చూచే 2 చీరలు అయితే పవర్లు. ఈ శారీ వచ్చేసి మా వారిని వేసేదనమాట. మేము మగ్గాలు నేస్తామని చెప్తున్నాను కదా, ఈ శారీ వచ్చేసి మేము నేసిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లైటు అంటే మా ఇంట్లో లైటింగ్ అదంతా కూడా లేదు కదా, నైటు నేను శారీస్కి ముళ్ళేసేసి లోపల పెడతానికి ఆ ఛానల్లో అడుగుతున్నారనమాట. అక్క, మీరు ఏం శారీస్ నేస్తారు, మాకు కూడా చూపించండి, మీ వారు శారీస్ నేస్తున్నారు అంటున్నారు కదా, అమ్మచ్చు కదా అని చెప్పేసి. మేము అమ్మడానికైతే లేదండి, మేము మా పైన వాళ్ళనైతే అడిగి అమ్ముకోవాలి. ఇవి నేను చేస్తున్న ఆన్లైన్ బిజినెస్ అనమాట. నేను చేస్తున్నది అయితే మాత్రం ఇంకో చూడండి, ప్యాకింగ్లు, అడ్రస్లు రాసుకోవటం, పార్సిల్ పంపించడం, ఇదంతా కూడా చాలా రిస్క్ పడ్డాను. ఆ రిస్క్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎంత రిస్క్ అంటే మనకి దీంట్లో ఏమీ తెలియదు. అసలు ఎలా చేయాలి ఏంటి, అసలు మనకి ఆ వీడియో నేను పెట్టి 2 మంత్స్ అవుతుంది, కానీ అది ట్రెండ్ అయిద్దని కూడా నేను అనుకోలే. మనకి ఏదో ఒక వీడియో వచ్చిద్దని అయితే పెట్టానమాట. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ అన్నీ కూడా నేను త్వరగా చేయాలన్నా కూడా మనకి ఏం తెలియదు. దాంట్లో అసలు అది ప్యాకింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట. నార్మల్గా మనకి ప్యాకింగ్తో ఏం పని అండి, మన పని మనం చేసుకుంటాం. మా వారు మగ్గొనేస్తారు, దానికి సంబంధించిన పని అయితే చేస్తాను. ఇంకా నాకు సంబంధించి మెషిన్ వర్క్ ఏదో పిల్లల్ని చూసుకోవడం ఇంతవరకే తెలుసు, కానీ ఈ ప్యాకింగ్లు, సేలింగ్లు ఇవన్నీ అయితే మనకైతే అస్సలు ఐడియా లేదు. దాన్ని ఏమంటారు, మనకి అదృష్టం వచ్చి ఒకసారి తలుపు కొట్టిద్ది, దురదృష్టం డైలీ కొడతానే ఉండిద్ది అన్నట్టుగా అనిపించింది నాకు ఈ ఆఫర్ రావటం. ఎందుకంటే నేను సేలింగ్ కోసమని ఆ వీడియో పెట్టలేదు, నార్మల్గా నేను వీడియో పెట్టానమాట. ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. నేను నార్మల్గా నా శారీస్కి ఎలా మెయింటైనింగ్ చేస్తాను, నేను ఎలా యూస్ చేసుకుంటానైతే ఆ వీడియో అయితే నేను పెట్టానమాట. కానీ వాళ్ళు నాకు
చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. నా వీడియోస్ అయితే ఇంతవరకి అన్నీ 10, 15, 100 మహా అయితే 1K, 2K అంతకు మించి అయితే పోలేదనమాట. నేను 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా ఇప్పుడైతే మాత్రం మంది 1,00,000 వెళ్ళింది ఆ వీడియో అయితే. 1,00,000 కామెంట్స్, మంచి కామెంట్స్, మళ్ళీ వచ్చేసి నాకు లైక్స్ కూడా పర్లేదు, ఇంకా బాగా వస్తే ఇంకా బాగుండిద్ది. లైక్స్ అయితే నార్మల్గా చెప్పాలంటే నా వీడియోస్ అన్నిటికన్నా కూడా ఎక్కువ లైక్స్ నా దృష్టిలో అయితే మాత్రం చాలా లైక్స్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు అన్ని లైక్స్ రాలేదు. నాకు 100 రావటమే 1, 2 వీడియోస్కి అయ్యో షార్ట్లకు వచ్చినాయి. ఇంకా ఇప్పుడైతే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం అనమాట. దానివల్ల ఆ వీడియో వల్ల నాకు కామెంట్స్ కానీ, లైకులు కానీ, సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువలేండి. ఎందుకంటే వీడియో చూసినంత సబ్స్క్రైబర్స్ అయితే చూడలేదు. సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ, లైక్స్, కామెంట్స్. ఇంకా నేను వాట్సాప్ నెంబరు అడిగారు, ఇచ్చాను నేను దాంట్లో. అది కూడా నేను ఆ లింక్ కూడా దీంట్లో పెడతానమాట. దాంట్లో మనకి పర్సనల్గా కాల్ చేసేసి చాలామంది చాలా చక్కగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో. ఇంకా నన్ను నమ్మి వాళ్ళు ముందుగానే మనీ పే చేసి చాలా ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఆర్డర్స్ అన్నీ ప్యాకింగ్ చేయాలి. వాళ్ళ కోసం నేను ఎంతో స్ట్రగుల్ అవుతున్నాను. అయినా కూడా మనకి కష్టమైన ఇష్టంగా అనిపించింది కొంతమంది కోసం. అట్లనే నా సబ్స్క్రైబర్ కోసం, నాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళ కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. కానీ ఇంకా కష్టపడాలన్నమాట. ప్యాకింగ్స్, పార్సిల్లు ఇవన్నీ కూడా నాకు ఫస్ట్ అయితే ఫోన్ రావటం, నేను మనకి ఒక వీడియోకి కామెంట్ రావడం, నేను ఆ వీడియో చేయడం, ఆ వీడియోకి ఇంకొన్ని కామెంట్స్ రావడం, దాంట్లో నేను ఇంకో వీడియో చేసి ఫోన్ నెంబర్ ఇవ్వటం, దానివల్ల నాకు కాల్ చేసి మాట్లాడటం, మనకి ఆర్డర్ రావటం, ఆర్డర్ వచ్చాక నేను అది ఎలా చేయాలి అని నేను ఇంకా కొంతమందిని చాలామందిని అడిగాను అనమాట. ఎందుకంటే అసలు ఫస్ట్ అయితే ఫోన్ నెంబర్ ఇవ్వడానికి నేను చాలా భయపడ్డాను అనమాట. యూట్యూబ్లో మనది పబ్లిక్గా చెప్పచ్చు, అందుట్లో మనది లేడీస్ అనేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. జెంట్స్ అయితే ఏమి ఇబ్బంది ఉందని అదొక మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉందనమాట. నేనైతే చాలామందిని అడిగాను, ఇట్లా మనల్ని ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఇవ్వచ్చా అని చెప్పేసి చాలామందిని అడిగాయి. నేను ఆ వీడియో అయితే పెట్టాను అనమాట. ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా వాట్సాప్ నెంబరు. నాకు కొంతమంది మెసేజ్ చేశారు, పర్సనల్గా కాల్ చేసి మాట్లాడారు. అందరికీ కూడా నేను రిప్లై ఇస్తున్నాను అనమాట. చాలా డౌట్స్ నాకు వచ్చేసి చాలా సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే చాలా మంచిగా విష్ చేశారు, నీ బిజినెస్ బాగా సాగాలన్నట్టుగా. మనం ఏరి కోరి పెట్టిన బిజినెస్ అయితే కాదు, దానికది నాకు వచ్చిన ఆఫర్ అనమాట. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేడమ్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇది సక్సెస్ అయ్యిద్ది, ఫెయిల్ అయింది అనేది నేను ముందు వీడియోస్లో చెప్తానమాట. ఎందుకంటే నాకు ఇంతవరకు రిజల్ట్స్ తెలీదు. ఎందుకంటే మనకి ఆర్డర్స్ వచ్చినాయి, పంపించాం, కానీ ఇంకా వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు. ఇస్తే మాత్రం నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేనేమేమి స్ట్రగుల్ అయ్యానంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. వీలైనంత వరకు ఇంకా నేను ఈ వీడియోలో చెప్తానమాట. ఫస్ట్ అయితే నాకు ప్యాకింగ్ ప్రాసెస్, అసలు కొరియర్ ఎక్కడ చేయలే, కొరియర్ ఆఫీస్ కూడా తెలియదు నాకు, కొరియర్ ఆఫీస్ తెలియదు. ఇంకా ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే కనుక్కున్నాను. అసలు ఎక్కడ కొరియర్ చేయాలి, కొరియర్ ఆఫీస్ ఎక్కడ, కొరియర్లో ఎంత మనీ తీసుకుంటారు, మనం చేయగలమా లేదా, ఇవన్నీ ప్రాసెస్ అయితే మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. లాస్ట్కి అయితే కొరియర్లో చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఆ రేట్ అంటే మనకి కొంచెం భయం అనిపిస్తుంది. ఎవరికైనా మనీయే కదా, మీ అయినా మా అయినా అన్న ఆలోచన అయితే నేను చేశాను. తర్వాత ఇట్లా ఎక్కువ చెప్తున్నారని ఇంకొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. పోస్ట్ అయితే కొంచెం తక్కువ రేటు, బస్ స్టాండ్లో కూడా తక్కువ రేటు అన్నారు. బస్ స్టాండ్ అయితే డోర్ డెలివరీ వెళ్ళదు కదా, అదిగాక మేము అయినా వెళ్ళి అడిగినా ఇంచుమించు కొరియర్ ఛార్జీ అది ఒకేలాగా ఉంది. కాకపోతే బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్ళి వేయాలన్నా నాకు పర్సనల్గా ఒక 100, 120 ఛార్జెస్ అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే మా ఊరు నుంచి ఉండవు, మేము ఇంకొక సాటకు నడుచుకుంటా వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కాలి. నార్మల్గా ఇక్కడి నుంచి అయితే డబల్ ఛార్జీ తీసుకుంటారు. అందుట్లో మనం లగేజ్ వేసుకునేటైతే ఇంకా ఎక్కువ ఛార్జీ తీసుకుంటారు. మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో